ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎలగందుల శ్రీనివాసులు, ఎండి ఆయుర్వేద, రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ గవర్నమెంట్, అట్లాగే మేనేజింగ్ డైరెక్టర్ ఫ్రమ్ లక్ష్మీ ఆయుర్వేద హాస్పిటల్ నియర్ గణేష్ టెంపుల్, వనస్థలిపురం, హైదరాబాద్. ఈ మందార చెట్టు అనేది గ్రామాలందే కాక పట్టణ ప్రాంతాలందు కూడా ప్రతి ఇంటి పేరట్లో కానీ ఇంటి ముందర కానీ పెంచి పోషించడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకు అంటే అది పువ్వులకే కాక సామాన్యంగా స్త్రీలు, ఇండియన్ స్త్రీలు అనుకోండి, ఎవరైనా అనుకోండి, వెంట్రుకలు ఈ మధ్యన చాలామందికి రాలిపోవడం అనేది జరుగుతూ ఉంది, కలరు మారడం అనేది జరుగుతూ ఉంది. తర్వాత కొంతమందికి ఇంద్రలుప్త అంటే మొత్తం వెంట్రుకలన్నీ రాలిపోయి ఉండే సమస్యల లోపట ఇది ఒక బ్రహ్మాండమైన ఔషధంగా పనిచేస్తుందని మా ఆయుర్వేదం చెప్తా ఉన్నది. దీన్ని లాటిన్లో హైబిస్కస్ రోజా సైనెన్సిస్ అంటారు. ఇది ఒక మంచి సుగుణాలు ఉన్న పేరట్లో దొరికే ఒక మొక్కగా మేము భావించడం జరుగుతూ ఉంది. దీన్ని ముఖ్యంగా ఈ పేను కొరకడము, తెల్ల వెంట్రుకలు నల్లగా చేయడము, లోపట దీన్ని మించిన ఔషధము లేదు అని అనాదిగా ఆయుర్వేదం చెప్తా ఉన్నది. చాలామంది గ్రామీణ ప్రాంత వాసులు కూడా ఇప్పటికీ వాడి వాళ్ళ యొక్క వెంట్రుకలకు ఒక మంచి రంగును కలుగజేస్తున్నారని చెప్పడం జరుగుతూ ఉంది. సరే, ఏది ఏమైనా దీని పువ్వులను కనుక ఈ రకమైన పువ్వులు మనం తీసుకొని ఎక్కడైతే బట్టతల అంటే వెంట్రుకలు మొత్తం రాలిపోయి మనకు బొడస మాదిరిగా మామూలు చర్మం మాదిరిగా తల మీద ఉంటుందో ఆ కండిషన్ అందు దీని యొక్క పువ్వులను బాగా మర్దించి పేస్ట్ లాగా తయారు చేసేసి ఆ పేస్ట్ను రెగ్యులర్గా ఒక మండలం రోజులు కనుక మనం ఆ ఇంద్రలుప్తము లేకుంటే ఆ ఎక్కడైతే వెంట్రుకలు పేను కొరుకుట అంటారు, ఆ పేను కొరికిన ప్రాంతమందు కనుక మనము ఒక మండలం రోజులు మీరు రెగ్యులర్గా అప్లై చేసినట్టయితే షార్ట్ పీరియడ్ లోపట్నే మీకు అక్కడి నుంచి వెళ్ళి కొత్త వెంట్రుకలు అనేది ఖచ్చితంగా మలుస్తాయని ఆయుర్వేదం చెప్తా ఉన్నది. అట్లాగే ఈ పువ్వులు, ఈ రేకులు ఏవైతే ఉన్నాయో ఈ పువ్వుల రేకులను తీసుకొని దీన్ని బాగా నూరేసి కాస్త నీళ్ళు కలుపుకొని కొంచెం గోరువెచ్చగా చేసుకొని రెగ్యులర్గా ఒక 20-25 డేస్ కనుక స్త్రీలు సేవించినట్టయితే ఎవరికైతే ఈ మధ్యన మెనరోజీ అంటే విపరీతంగా మెన్సెస్ అంటే విపరీతంగా కావడం అనేది జరుగుతూ ఉంది. సరే, అది రావడానికి కారణాలు అనేకం ఉన్నా వచ్చిన తర్వాత తగ్గించుకోవడం అనేది ఆయుర్వేదం చెప్తా ఉన్నది. సరే, ఏది ఏమైనా ఈ రేకుల రసాన్ని రెగ్యులర్గా ఒక వారం 10 రోజులు కనుక రెగ్యులర్గా సేవించినట్టయితే వారికి ఏదైతే అసురుగ్ధర, మెనరోజియా, ఎక్సెసివ్ బ్లీడింగ్ లాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు ఒక చక్కటి పరిష్కార మార్గంగా ఇది మందార పువ్వు పేర్కొనబడింది. కాబట్టి మీరు అనవసరంగా హాస్పిటల్ చుట్టూ తిరగకుండా మేము చెప్పిన ఈ చిన్న చిన్న పద్ధతులు పాటించినట్టయితే మీ సమస్యలకు మీరే చక్కటి పరిష్కార మార్గంగా ఉంటారని మేము కోరడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీని ఆకులు, ఈ ఆకులను తీసుకొని మరిగించేసి రెగ్యులర్గా అంటే మరిగించడం మూలంగా దీంట్లో ఏమైనా విష పదార్థాలు ఉంటే బయటికి వెళ్తాయి. కాబట్టి ఈ మరిగించిన నీళ్ళు సేవించడం మూలంగా ఎవరైతే ఒబేసిటీతోటి బాధపడుతూ ఉన్నారో, అధిక బరువుతోటి సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారో వారికి ఒక 3 మాసాలు సేవించి 3 మాసాల తర్వాత ఒక వారం 10 రోజులు బంద్ చేసి మళ్ళీ 3 మాసాలు కనుక సేవించినట్టయితే అధికంగా పేర్కొనబడ్డ జమ అయినటువంటి కొవ్వు పదార్థాలను కరిగించడం లోపల ఇది బాగా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. అట్లాగే ఇదే ఆకులను బాగా మరిగించేసి కాస్త దాంట్లో నువ్వుల నూనె ప్లస్ ఒక 2 ఎల్లిపాయ రెబ్బలు వేసేసి మరిగించేసి ఎల్లిపాయ రెబ్బలను వేసి
మరిగించేసి ఆ మిశ్రమాన్ని అంటే ఆ నూనెను మనం చెవులో వేసుకున్నట్టయితే ఎవరికైతే చెవు నుండి చీము గారడము, సొనగారడము, ఎవరికైతే వినిపించకపోవడం లాంటి సమస్యలు ఉన్నాయో వాటికి ముఖ్యంగా ఈ చీము గారడం లోపల మాత్రమో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెప్తా ఉన్నది. ముఖ్యంగా ఇది వెంట్రుకలను అంటే తెల్ల వెంట్రుకలను నల్లగా చేయడం లోపల కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మనకు మార్కెట్లో మందార తైలం అని, నీలి భృంగాది తైలం అని మార్కెట్లో లభిస్తాయి. ఆ ఆయిల్ను పెట్టుకున్నా మీకు ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. లేదు అనుకుంటే మీరు ఈ పువ్వులన్నింటినీ సేకరించి కాస్త ఎండిపోయిన తర్వాత అంటే ఒక అరకిలో పువ్వులు అయినట్టయితే 2 కిలోల నీళ్ళు పోసి బాగా మరిగించి 1/4 వరకు అంటే మళ్ళీ అరకిలో వరకు తీసుకొని దానికి సమానంగా నువ్వుల నూనె కలిపి దాంట్లోపట మెంతులు ఉంటాయి. తర్వాత ఈ మెంతులను కూడా మెంతుల పౌడర్ కూడా వేసేసి బాగా మరిగించి ఆ రెగ్యులర్గా ఆ మిశ్రమాన్ని మీరు తలకు అప్లై చేసుకున్న మీ తెల్ల వెంట్రుకలు నల్లగా అవుతాయి. వెంట్రుకలు తక్కువగా ఉన్న వాళ్ళకు పెరుగుతాయి. ఆ వెంట్రుకలు పెరిగిన వెంట్రుకలు కూడా విపరీతంగా అంటే కావలసినంత పొడుగు కావడానికి కూడా ఈ మందార ముఖ్యంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెప్తా ఉన్నది. ఇన్ని సుగుణాలున్నా మన పేరెట్లో దొరికే మన ఇంటి ముందట ఉన్నటువంటి ఈ మందారను ఖచ్చితంగా వాడాలని నేను పేర్కొనడం జరుగుతూ ఉన్నది. దీంట్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకు మార్కెట్లో లభిస్తాయి. కాబట్టి దీన్ని ఏ రకంగా వాడాలి, ఎవరు వాడాలన్న విషయం గురించి కూడా కాస్త మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఎవరికైతే లో బీపీ ఉంటుందో అంటే బీపీ తక్కువగా ఉన్న వాళ్ళు మాత్రము ఈ మిశ్రమాన్ని కానీ దీన్ని వేడి చేసి కషాయం లాంటివి కానీ వాడకూడదు. ఎందుకంటే ఇంకా కొంచెం బీపీ డౌన్ అయ్యి మళ్ళా వేరే సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు వాడకూడదని ఒకటి. రెండవది ముఖ్యంగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో డాక్టర్ గారు చెప్పింది కదా అని గర్భిణీ స్త్రీలు కూడా దీన్ని వాడడానికి కషాయం కానీ అంటే తలకు ఆయిల్ అయితే అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లము. కానీ ఇంటర్నల్గా మాత్రము తీసుకోవడానికి లేదు. ఎందుకంటే దీంట్లో హై క్వాంటిటీ ఆఫ్ అల్యూమినియం అనేది ఉంటుంది. ఆ అల్యూమినియం అనేది పిండ ఉత్పత్తికి, పిండము యొక్క అవయవాలు పెరగడానికి కాస్త మందగింపజేస్తుంది. కాబట్టి వాళ్ళు వాడకూడదని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ మధ్యన మనకు డయాలసిస్ కేసులు అంటే కిడ్నీ డిసీజులు చాలా పెరుగుతూ ఉన్నాయి. సరే, ఏ కారణం ఏదైనా కానీ ఆ కిడ్నీ డిసీజులు ఎవరైతే ఉంటారో వారు ఎట్టి పరిస్థితులలో కూడా ఈ మందార యొక్క ఆకుల కషాయం కానీ ఏమీ తీసుకోవద్దు. ఎక్స్టర్నల్గా ఏమన్నా కావాలనుకుంటే వాడవచ్చు, కానీ ఇంటర్నల్గా మాత్రం తీసుకోవద్దని మేము ఖచ్చితంగా చెప్పడం జరుగుతూ ఉంది. కొంతమందికి స్లైట్గా అలర్జీస్ అంటే శరీరం మీద చిన్న చిన్న మొక్కలు, కోటరం లాంటివి కొంచెం అలర్జిక్ కండిషన్స్ డెవలప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా అంటే ఎవరికైతే సమస్యలు ఉంటాయో వస్తున్నాయో ఇమీడియట్గా డ్రగ్ను బంద్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయము. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా వాడాలని పేర్కొనడం జరుగుతూ ఉన్నది. సర్వే జనా సుఖినో భవంతు.